హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను భోగాపురంలో అయితే ఉన్నాను. ఈరోజు తారీఖు ఆగస్ట్ 1. భోగాపురం అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అయితే జరిగింది. టెర్మినల్ బయట అయితే ఉన్నాను, ఎయిర్పోర్ట్ టెర్మినల్ బయట. ఇప్పుడు మాకు ఎయిర్పోర్ట్ టూర్ ఉండబోతుంది అనమాట. బ్రాండ్ న్యూ ఎయిర్పోర్ట్, లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. టెర్మినల్ని చూశాను బయట నుంచి. ఇంకా లోపల ఎమ్యూనిటీస్ వాటి సంగతి గురించి మాట్లాడాలంటే నెక్స్ట్ లెవెల్. నాకు ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు చూడండి, చాలా చాలా నచ్చింది. ఇదిగోండి, ఇది నా పాస్ అనమాట, ఈరోజు మీడియా పాస్. ఇనాగ్రేషన్ అయిపోయింది, కానీ మొత్తం అందరినీ కూడా లోపలికి అయితే అలౌ చేయట్లేదు. ఇనాగ్రేషన్ ఎవరి చేతుల మీదుగా జరిగిందో తెలుసా? మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అయితే జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రిప్ అని చెప్పాను కదా, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టూర్ అని చెప్పాను కదా. ఈ రోజు ప్రస్తుతానికి మమ్మల్ని గైడెడ్ టూర్ లో అయితే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ లుక్ అయితే చూడటానికి రెడీగా ఉండండి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. ఇనాగ్రేషన్ అయితే ఆగస్ట్ 1 అయింది, కానీ ఆపరేషన్స్ అన్ని ఆగస్ట్ 17 నుంచి మొదలవుతాయి. మైండ్ బ్లోయింగ్ అసలు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి నిదర్శనంగా ఆ బొమ్మలను అయితే పెట్టారు. చార్టెడ్ ఫ్లైట్ అది ఇప్పుడే బయలుదేరింది ఇక్కడి నుంచి. చాలా నెక్స్ట్ లెవెల్ తెలుసా. అవుట్లుక్ బీభత్సం. ఇక్కడ బొమ్మలే అనుకుంటారేమో, బొమ్మలు కాకుండా వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి క్లియర్ కట్ వ్యూ అయితే ఉంది, వాటర్ ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇప్పటిదాకా నేను చాలా ఎయిర్పోర్ట్స్ని చూశాను, ఇలాంటి స్ట్రక్చర్ ఉన్న ఎయిర్పోర్ట్ని అయితే చూడలేదు. ఇది నా ఒపీనియన్ లోపలికి వెళ్ళక ముందు. మన ఆంధ్రప్రదేశ్లో దొరికే అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు చూడండి, ఇంక్లూడింగ్ బంగనపల్లి మామిడి పళ్ళతో. వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిపార్చర్స్. ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఎయిర్పోర్ట్ టూర్ని అయితే మీకు పోర్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాను. ఎక్స్క్లూజివ్ వీడియో మీ గురించే. ఎంటర్ అవుతూనే ఉడాన్ యాత్రి కేఫే ఉంది. సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుడు కూడా ఎయిర్పోర్ట్ లోపల కొనుక్కుని హాయిగా తినే కెఫే. లోపలికి రాగానే మనకి బోర్డింగ్ కౌంటర్స్ అవి ఉంటాయి. ఒకప్పుడు బ్రిటిషర్లని వణికిచ్చిన పేరు ప్రపంచం అంతా అదే పేరుతో ఉన్న ఎయిర్పోర్ట్ ని చూడబోతుంది. చూసారా ఎలా ఉందో? సో బేసిక్ గా పైన చూడండి, రూఫ్ టాప్ ఉంది కదా, రూఫ్ టాప్ అంతా కూడా ముగ్గులు డిజైన్ లో అయితే వేసారు. సెల్ఫ్ బ్యాగేజ్ కౌంటర్స్ ఇవన్నీ. టైల్స్ కూడా ముగ్గులు డిజైన్ లోనే ఉన్నాయి. సో పైన రూఫ్ లో ఉన్న లైటింగ్ కింద టైల్స్ మీద పడుతుంది. టైల్స్ మీద పడి అదొక ఎలివేషన్ లో వస్తుంది. ఎక్స్క్లూజివ్ అరకు కాఫీ కౌంటర్ అయితే ఉంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో. పదండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటో తెలుసా? ఇండియాస్ లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంటుంది. మన టూరిజం యాక్టివిటీస్ గురించి ఇక్కడ అన్ని కూడా ప్లే చేస్తూ ఉంటారంట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి లుక్ అయితే ఇది మైండ్ బ్లోయింగ్, మార్వెలస్ అని చెప్తాను. అసలు లోపల రూఫ్లోంచి లైటింగ్ కిందకి రిఫ్లెక్షన్స్ పడి అందం డబుల్ అయిపోయింది తెలుసా. ఇదిగోండి, ఇండియాస్ లార్జెస్ట్ ఎల్ఈడి అని చెప్పాను కదా. మొత్తం మన టూరిజం యాక్టివిటీస్, పిలిగ్రిమేజ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఏరియా. ఇది సెక్యూరిటీ చెక్. Enabled automated tray retrieval system in our airport, which is a new technology being introduced. At some airports it's already there and we are also adapting. సెక్యూరిటీ చెక్ అయితే పాస్ చేయగానే మనకి జనరల్గా ఏ ఎయిర్పోర్ట్లో అయినా షాపింగ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా వేరియస్ అవుట్లెట్స్ అవి ఉన్నాయి. అవుట్లెట్స్ జస్ట్ ఒక లుక్ వేద్దాం. ఇదంతా కూడా రీటైల్ ఏరియా, రీటైల్ షాపింగ్ ఏరియా. ఇవి డిఫరెంట్ అవుట్లెట్స్. ఎయిర్పోర్ట్ బయట ఒక విధం అంటే లోపల ఎంటర్ అయ్యాక నెక్స్ట్ లెవెల్. మొత్తానికి ఎయిర్పోర్ట్ గురించి ఒక విషయం చెప్పిన, మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ని టాప్ నాచ్ వేలో పోర్ట్రేట్ అయితే చేయబోతుంది ఈ ఎయిర్పోర్ట్. షాపింగ్ ఏరియా అయిపోయాక మ్యాటర్, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అమేజింగ్ ఆర్కిటెక్చర్ అబ్బా. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ జోన్ అంటారు. నో వర్డ్స్, బ్రిలియంట్ ఆర్ట్ వర్క్. సో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో పైన గొడుగుల్లో ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? ఈ గొడుగులు కాదు, మనకి నాదస్వరాలు ఉంటాయి కదా, నాదస్వరాల్ని అలా డిజైన్ చేశారు. అర్థమైందా? ఈ ఎయిర్పోర్ట్ 31 months లో అయితే కంప్లీట్ చేశారు. టోటల్ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ కంప్లీషన్ వచ్చి 36 months. గివెన్ టైం కన్నా 5 months ఎర్లీగా అయితే కంప్లీట్ చేసి ఇచ్చారు అనమాట. వా, ఇక్కడంతా కూర్చుని జనరల్గా చిల్అవుట్ అయ్యే ఏరియా. ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పాను కదా, అక్కడే ఇవన్నీ కూడా ఉంటాయి. లెట్స్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్, ఎంజాయ్ చేద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉందా, ఎక్స్పీరియన్స్ సెంటర్ కిందే ఉండదని చెప్పాను కదా, అటు సైడ్ వెళ్తే గేట్స్ అనమాట.
డిపార్చర్ గేట్స్ అవన్నీ. గైస్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రెప్లికా టెర్మినల్ అయితే ఇది. వెనకాల పక్కన అన్ని చూడండి, హోటల్స్, ఏటీసీ. టెర్మినల్ అయితే ఇలా ఉంటుంది. రెప్లికాలో అయితే చూడండి, ఈ రెప్లికా ఉంది కదా 2203 acres అంతా కూడా ఇదే ఇలా ఉంటది. సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే పొడవు ఎంతో తెలుసా? 3.8 kilometers. మనం ఈ ఫ్లోర్ లో ఉన్నాం కదా, ఈ ఫ్లోర్ పైన లాంజెస్ అవి ఉన్నాయి. అదిగోండి లాంజెస్. ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు గేట్వే ఆఫ్ ఈస్ట్ నాదస్వరం. దీని గురించే ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వచ్చాయంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. Go around the airport individually, separate. Okay, this is only for you to view the airport and just experience it. ఆంధ్ర రుచులు గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తం అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా. బోర్డింగ్ గేట్స్ అవి ఉన్నాయి కదా, దానికన్నా వెళ్లకుండా ముందే ఇలాగే ప్రతి ఇక్కడ ప్లాన్డ్ ఎయిర్పోర్ట్స్ కానీ కట్టారంటే ఇండియా ఏవియేషన్ రంగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చూస్తుంటే నాకు మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఇక్కడ డిపార్చర్ గేట్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా డొమెస్టిక్ టెర్మినల్ అనమాట. ఇంటర్నేషనల్ టెర్మినల్ అయితే ఇక్కడ కాదు, వెళ్తాం నెక్స్ట్. గైస్ ఇక్కడ ఎయిర్పోర్ట్ రెప్లికా అని చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ రెప్లికా మొత్తం 4 phases అయితే ఉంటుంది. phase 1 ఒకటే కంప్లీట్ అయింది. అంటే ఆ మెయిన్ బిల్డింగ్ ఉంది చూడండి, ఆ మెయిన్ బిల్డింగ్ ఒకటే కంప్లీట్ అయింది. మిగతా అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి ఇంకా 3 phases అయితే కంప్లీట్ అవ్వాలి. ఇది కార్గో టెర్మినల్ అనుకుంటా. ఎస్, కార్గో. అది ప్యాసింజర్ టెర్మినల్. ఇది ఈడియూ సిటీ అంట. డిపార్చర్ గేట్స్ ఇక్కడ ఉన్నాయి, ఒక లెవెల్ కింద కూడా ఉన్నాయి. ఒక లెవెల్ కిందకి అలాగే వెళ్ళాలి మనం. Vizag or from Vijayanagaram, that also happened. But eventually it got settled down. Hopefully 2 buses have been arranged. One from there, one from here as well. And ఇప్పుడు మనం చూసిన అన్నీ కూడా డొమెస్టిక్ టెర్మినల్లో. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్కి అయితే వెళ్దాం. సో లోపల చూసారా, ఇదే ఇంటర్నేషనల్ టెర్మినల్. ఎయిర్పోర్ట్ రూఫ్ టాప్ ఉంది కదా, ఆ రూఫ్ టాప్ వచ్చేసి ఫ్లయింగ్ ఫిష్ మోడల్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది చూడండి. ఇది ఫ్లయింగ్ ఫిష్ మోడల్లో మన ఎయిర్ టాప్ బయట రూఫ్ టాప్ అయితే ఉంటుంది. దిస్ ఈస్ ద ఐడియాలజీ. అది ఇంటర్నేషనల్ టెర్మినల్లో లాంజ్. ఇది సైడ్ వెళ్తే స్మోకింగ్ జోన్. అరైవల్స్ లోంచి బయటికి వెళ్తున్నాం అనమాట. మీరు చూసింది ఇంటర్నేషనల్ అరైవల్స్ నుంచి బయటికి రాగానే మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ తర్వాత బ్యాగేజ్ క్లెయిమ్ అది చేసుకోవాలి. పపెట్ షో అంటారు తెలుసా, తోలు బొమ్మల ఆటలు. వాటిని అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు, ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చామంటే లగేజ్ బెల్ట్స్ అవి ఉన్నాయి. బెల్ట్ నెంబర్ 4. అండ్ మన బాయ్స్ చిల్ అవ్వడానికి వైజాగ్ డ్యూటీ ఫ్రీ అంటే సెపరేట్గా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. సో వైజాగ్ డ్యూటీ ఫ్రీ షాప్. సో డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి ఫస్ట్ మీరు పికప్ చేసుకునేది ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గైస్ గుర్తుపెట్టుకోండి, విషయం ఏంటంటే ఈ వైజాగ్ డ్యూటీ ఫ్రీ ఉండేది ఇంటర్నేషనల్ అరైవల్స్లో. ఆ పప్పెట్ షో ఆర్ట్ ఉంది కదా, ఆ పప్పెట్ షో ఆర్ట్ దాటగానే డ్యూటీ ఫ్రీ వస్తుంది. డ్యూటీ ఫ్రీ ఉన్నది ఇంటర్నేషనల్ అరైవల్స్లో. బొబ్బిలి వీణ గురించి డిస్ప్లే చేశారు. ఇది డొమెస్టిక్ అరైవల్స్. ఇవన్నీ లగేజ్ బెల్ట్స్. మన బ్యాగేజ్ అది ఇక్కడి నుంచే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డొమెస్టిక్ టెర్మినల్లో ఇంకొక షో పీస్ అయితే ఉంది, నంది ఆర్ట్ వర్క్ అనమాట. లేపాక్షి నంది ఆర్ట్ వర్క్. మొత్తానికి ఒక విషయం చెప్పగలను నేను, సీరియస్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అయితే కట్టారు. ఈ ఎయిర్పోర్ట్తో పక్కాగా ఉత్తరాంధ్ర దిశ కూడా మారబోతుంది. స్టార్ బక్స్ కూడా ఉన్నది ఇక్కడ. ఎయిర్పోర్ట్ అబ్బా, కళ్ళల్లోంచి పోవట్లేదు అసలు. ఈ బొమ్మ అయితే నెక్స్ట్ లెవెల్ తెలుసా. మరి చూసారు కదా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశేషాలు. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మాక్సిమం ట్రై చేశాను నేను, ఎంత చూపించగలనో అంతా చూపించడానికి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం, విశాఖపట్నం.